తెలుగు రాష్ట్రాల్లో మామిడి పళ్ల వ్యాపారం జోరుగా సాగుతుంది. రకరకాల మామిడి పళ్లు మార్కెట్లో అందుబాటులో ఉన్నాయి. వీటికి తోడు కొన్ని అరుదైన మామిడి పళ్లు సైతం ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో దొరుకుతున్నాయి. 2 years లేదు, ఇది 1 year. 1 year కాదు, 8 నెలలే. మొన్న తీసుకొచ్చి పెట్టాం. నిర్మల్ జిల్లాలో ఆయుర్వేద వైద్యుడు సత్యం మియాజాకి మామిడి పండ్లను పండించి ఔరా అనిపించారు. నవాబుపేటలోని తన ఆయుర్వేద ఆశ్రమంలో అరుదైన మామిడి పండ్లను పండించి రికార్డు సృష్టించారు. మూడేళ్ల క్రితం కేరళలోని ఓ ఏజెన్సీ ద్వారా ఒక్కో మొక్కకు 10,000 ఖర్చు పెట్టి 6 మొక్కలను తెప్పించి నాటారు. వాటిలో ఒకటి ఎండిపోగా మిగతా 5 మొక్కలు మాత్రం ఇక్కడి పరిస్థితులను తట్టుకుని పెరిగాయి. 2.5 ఏళ్ల కాలంలోనే తొలి కాత కాశాయి. తర్వాత ఇది 2 years అండి. ఇప్పుడు మేము పెట్టి లాస్ట్ 2 year వర్షాకాలంలో పెట్టాం. లాస్ట్ ఇయర్ అంటే 2024లో పెట్టాం. అందరూ అన్నారు, నేను నర్సరీలో అడిగితేను అవి మన దేశంలో కావండి, అనవసరంగా తెప్పించకండి, మేము తెప్పియమని చెప్పారు. తెప్పియమని చెప్తే మా అబ్బాయి వెతికి కేరళలో ఉన్నాయి అని పట్టేసి ఒక 10 మొక్కలు ఆర్డర్ పెట్టమంటే పెట్టేశాడు. ఈ వీటితో పాటు వీటిని కూడా కలకత్తా నుంచి తెప్పించారంట. వాటిలో వచ్చాయి చిన్న ఇంత సైజు వచ్చినప్పుడు పెట్టాం. పెట్టి ఆర్గానికల్గా మేము చేసి మందులు ఏమి వేయకుండా, మా కాయలు కాకుండా పర్లేదు, నీడన్నా ఉంటాయి తోటలో అన్న ఉద్దేశంతో వెరైటీ అని కోసం పెట్టాం. కానీ లక్కీగా ఏంటంటే వితిన్ 2 years లోపలనే ఇంత సైజు వచ్చింది. 20 కాయలు కాసింది. ఇది ఇంకా అటుండే కొన్ని కాలిపోయినాయి. అనకాపల్లి జిల్లా సయ్యపేటలో అరుదైన మామిడి పండ్లు సాగు చేస్తున్నారు. పరిటాల నాగేశ్వరరావు అనే వ్యక్తి వ్యవసాయ క్షేత్రంలో మియాజాకి మామిడి పండు రకాన్ని పండిస్తున్నారు. గుండ్రని ఆకారంలో ఎరుపు రంగులో ఉండి పండిన తర్వాత యాపిల్ రంగులోకి మారడం దీని లక్షణం. ఈ మామిడి పండుకు మార్కెట్లో విపరీతమైన క్రేజ్ ఉంది. కిలో 1000 రూపాయల వరకు విక్రయిస్తున్నారు. నేను మా ఫాదర్ కలిసి నాగేశ్వర గారు, పరిటాల నాగేశ్వర గారు మా ఫాదరు, నేను మా ఫాదర్ 2 years బ్యాక్ కడియం వెళ్ళి అక్కడి నుంచి తెచ్చాం ఈ ప్లాంట్స్ అని. నేను లైక్ మియాజాకి, బనానా మ్యాంగో, ఒక 3 plants ఏమో మియాజాకి ఉన్నాయి, ఒక 3 plants బనానా మ్యాంగో. కానీ మేము ఎక్స్పెక్ట్ చేయలేదు ఇంత బాగా క్రాప్ వస్తుంది అని. సో వీఆర్ వెరీ హ్యాపీ ఫర్ దాట్. యాక్చువల్గా మాకైతే వేసేటప్పుడు కానీ ఏది ఐడియా లేదు, సరదా కానీ మా ఇంట్లో కానీ వేసాము. ఇప్పుడు ఆన్లైన్లో లైక్ జపాన్లో ఇంత ఉంది అంత ఉంది అంటే మొన్న వైజాగ్ మేళాలో 999కి సేల్ అయినాయి అని విన్నాము. సో మేబీ తెలియదు. నెక్స్ట్ ఇయర్ ఏమన్నా మేము కూడా కాంపిటీట్ చేద్దామని చూస్తున్నాం, చూడాలి.